మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మస్కెట్ వెళ్ళి వచ్చారు కదా? అవునమ్మా. ఎలా సాగిందమ్మా ప్రయాణం? బాగుందమ్మా. రాత్రి అటు వచ్చి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా త్రూ అవుట్ ద నైట్ నిద్ర లేదంటే అంతకన్నా ఇంకేం లేదు. బట్ మస్కెట్ లో శివయ్య పూజలు అవునమ్మా ఎలా జరిగాయో చాలా బాగా ఉందమ్మా. చక్కగా అక్కడ సిఇఓలు మేనేజర్లు హైయెస్ట్ పోస్ట్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఒక ఆయన చక్కగా ధర్మపురి విజయ్ కుమార్ అనే ఆయన వాళ్ళకి నమ్మకం చమకం నేర్పించారు. మన తెలుగు వాళ్ళు ఉన్నారమ్మా అక్కడ? బోల్డ్ మంది ఉన్నారమ్మా. 2500 మందికి పైగా వచ్చారు భోజనానికి ఆ రోజు. అందులో వీళ్ళు నమ్మకం నేర్చుకున్నటువంటి వాళ్ళు డాస్ మీద కూర్చుని శాస్త్రోక్తంగా ఇక్కడికన్నా నాకు ఎక్కువ పద్ధతిగా చేసినట్టు అనిపించింది. పుట్టమన్ను తెచ్చి లింగాలు చేసి సహస్రలింగాలుగా తయారు చేసి వీళ్ళందరూ కూడా పంచెలు కట్టుకుని పైన కండువాలు మాత్రమే వేసుకుని షర్తులు లేకుండా అట్లా కూర్చుని అన్ని లింగాలన్నీ చేసి, ఇంకా రెగ్యులర్ కాదు కనుక వాళ్ళు ఏం అర్చకులు కాదు కదమ్మా, పురోహితులు కాదు. అంచేత పుస్తకం దగ్గర పెట్టుకుని ఆ లింగాలు ఎలా అరేంజ్ చేయాలి అన్ని అరేంజ్ చేసుకుని అన్ని పెట్టా. అమ్మ బాగా సరిగ్గా పెట్టామా అని కూడా అడిగారు నన్ను. చక్కగా పంచెలు కట్టుకుని కండువాలు వేసుకుని చొక్కాలు లేకుండా శాస్త్రోక్తంగా కూర్చుని తయారు చేసి ఏమీ తినకుండా అందరూ కలిసి చక్కగా సహస్రలింగార్చన చేశారు. వీళ్ళందరూ మడి కట్టుకుని వంటలు చేశారు. 2500 మందికి చేసి దేవుడికి మడిగా నివేదన చేశారు. అవన్నీ తీసి పూజ చేసినటువంటి వాళ్ళకి మడిగా భోజనాలన్నీ తీసి పక్కన పెట్టి తర్వాత మిగిలిన వాళ్ళకి అందించారు. 21 ఐటమ్స్ తో అరిటాకుల్లో 2500 మందికి వడ్డం చేశారు. కార్తీక మాసం సందర్భంగా వెళ్ళారు కదమ్మా? కార్తీక మాసం సందర్భంగానే 3 రోజుల పాటు వెళ్ళారా? నేను 3 రోజులు ఉన్నాను. ముందు రోజు వెళ్ళాను. వెళ్ళి సాయంకాలం వెళ్ళి అక్కడ అది చూశాను. అదే ఆ వెన్యూ అది చూసి ఆ తోట అదంతా ఒక ఫామ్ హౌస్ అదంతా చూసి వచ్చా. మర్నాడు పొద్దునంతా ఇదైపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం అయిపోయింది. ఆ మర్నాడు అక్కడ ఉన్నటువంటి గ్రాండ్ మాస్క్ చాలా బాగుంది. అద్భుతమైనటువంటి కళ. ఈ మధ్య కట్టిందే, పాతది కాదు. అంతా కట్టినటువంటి వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి రాళ్లే. చాలా చాలా అద్భుతంగా కట్టుంది. అది చూసాను. కృష్ణ మందిరం ఒకటి ఉంది, శివుడి మందిరం ఒకటి ఉంది. ప్రతి శుక్రవారం ఏదో కార్యక్రమం పెట్టుకుంటారమ్మా వాళ్ళు. ఆ గుళ్ళో కాదు, ఎక్కడో ఉన్నాయి. ఈ కృష్ణ మందిరంలో గాని మరో చోట గాని తప్పనిసరిగా గురువాయూరు కృష్ణ మందిరం అన్నమాట. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉన్న వాళ్ళందరూ మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ కలుస్తూ ఉంటారు. అలా అందరూ కలవకపోయినా తెలుగు వాళ్ళు అలా కలుస్తూ ఉంటారు. చాలా సార్లు ఈ భేదం లేకుండానే కలుస్తూ ఉంటారు. చాలా గొప్పగా మన సనాతన ధర్మానికి అక్కడ ఆదరణ బాగానే ఉంది. నాకు వాళ్ళు చెప్పిన ఒక విశేష మందిరం కట్టనిచ్చారు కదమ్మా అక్కడ, వాల్యూ ఇచ్చినట్టేగా. అక్కడ ఒక నాకు బాగా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏమిటంటే, అక్కడ మాస్కుల్లో ఎక్కడా కూడా పరమత దూషణ అన్నది ఉండదట. చేస్తే వెంటనే జైల్లో పెడతారు. ఎంత మంచి పద్ధతి అది. ఏ మతం అయితే ఏంటమ్మా, మంచి పద్ధతులు ఉండాలి కదా. ఆ సుల్తాన్ కి కూడా మన భారతదేశం అంటే అభిమానం. ఇప్పుడున్న ఆయన కన్నా పెద్ద ఆయన ఉన్నప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు వెళ్తే ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ఆపి తను వెళ్ళి విమానంలోకి ఆ సుల్తాన్ వెళ్ళి రెడ్ కార్పెట్ వేయించి ఆయనతో విమానంలో ఉండగానే ఒక 10 నిమిషాలు మాట్లాడి నెమ్మదిగా తీసుకొచ్చి కారు తనే నడుపుకుంటూ తీసుకెళ్లి తన కోటలో కూర్చోడానికి ఉంచుకున్నాడట. అంత అంటే అటువంటి మర్యాదలు ఇంకా ప్రపంచంలో ఉన్నాయి కనుకే ఆ దేశం సుభిక్షంగా ఉందమ్మా. చాలా బాగుంది. అంత బాగా ఉంది. అక్కడెక్కడా కూడా ఒక మతాన్ని ఒకళ్ళనొకళ్ళు అసలు పొరపాటున ఒక మతాన్ని ఇంకొక మతం వాళ్ళు అన్నట్టుంటే ఆ ప్రభుత్వం ఊరుకోదు. అందుకే కదా అన్ని మందిరాలు వాళ్ళు కట్టగలిగారు. 2 మందిరాలు ఈ మధ్య కట్టివే కదా, మళ్ళీ పాతవి కూడా కాదు. ఇప్పుడు మక్కా లాంటి చోట్ల పాత ఉన్నాయి, అంకోర్ వాట్ లాంటి చోట్ల పాత ఉన్నాయి.
కానీ ఇది కొత్తగా కట్టింది కదా, బాగా ఉంది. అట్మాస్ఫియర్ క్లైమేట్ అంతా ఎలా ఉందమ్మా? మనలాగే ఉంది. కొంచెం మధ్యాహ్నం అయ్యేటప్పుడు కొంచెం వేడిగా ఉంది. ప్రస్తుతం బాగుందట. ఇంకా 4 రోజులు పోతే బాగా వేడెక్కుతుంది. బయటికి రాలేరు ఏసీ లేకుండా అని అన్నారు. బాగుంది. మీ ఫస్ట్ టైం Neat గా- నేనే ఫస్ట్ టైం వెళ్ళాను. అసలు గల్ఫ్ కంట్రీస్ సైడ్ వెళ్ళిందే ఫస్ట్ టైం. వెళ్ళలేదు ఇంతకు ముందు ఎప్పుడూను. వెళ్ళే ముందు కూర్చుంటే ఏదైనా ఆలోచించారమ్మా, సంకోచించారా? గల్ఫ్ కంట్రీస్ కే ఫస్ట్ టైం వెళ్ళానంటే అంతకు ముందు కూడా మీకు ఆహ్వానం పలికే ఉండుంటారు. బట్ ఉన్నాయి, కరెక్ట్ గా వచ్చిందమ్మా. సరిగ్గా నేను అన్ని రెడీ పెట్టుకున్నాను, వాళ్ళు అన్ని రెడీ పెట్టుకున్నారు. కరోనా వచ్చింది. అప్పుడు నేను వాళ్ళకి ఆన్లైన్ చెప్పాను. 1 వీక్ 7 రోజులు శ్రీరామనవమికి రమ్మన్నారు. శ్రీరామనవమికి వెళ్ళడానికి కరోనా కదా అప్పుడు 2020 రామనవమి కూడా జరుగుద్ది. రామ కళ్యాణం. ఇదిగో ఇవాళ నిన్న 7వ తారీఖు శుక్రవారం కదా, 31న అక్కడ నిన్న 7వ తారీఖు శుక్రవారం అక్కడ వాళ్ళు వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నారు. వాళ్ళకి శుక్రవారం సెలవు కదా, ఆ రోజు పెట్టుకుంటారు అనమాట. ప్రతి శుక్రవారం ఆల్మోస్ట్ వాళ్ళకి ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటుంది. సాయిబాబా భజనలు చేస్తారు, మామూలు భజనలు చేస్తారు, ఆడవాళ్ళందరూ కోలాటాలు వేస్తారు, పాటలు పాడతారు, లలితా సహస్రనామం చేస్తారు. మంచి యాక్టివిటీ ఉంది, చాలా బాగుంది. సో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మీకు. చాలా బాగుందమ్మా. నాకు అనిపించింది అలాంటి దేశాలు చూసినట్టయితే ఈ విద్వేషాలు కొన్ని తగ్గుతాయేమో. ఈ మత విద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని అక్కడికి పంపిస్తే బాగుంటుంది. అంటే మత విద్వేషాలు ఎవరి గురించి అంటే, నేను ఒక మతం గురించి చెప్పట్లా, ఏ మతం అయినా సరే మరి ఇంకొక మతాన్ని ద్వేషించే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాలి, నేర్చుకొని వస్తారంటే. నేర్చుకుని వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి సుల్తాన్ కూడా దానికి బాగానే రెస్పాండ్ అవుతాడు, ఏమీ ఇబ్బంది లేదు. తర్వాత ఈ సహస్రలింగార్చనకి ఇండియన్ అంబాసిడర్ వచ్చారు. అక్కడికి వచ్చారు. ఆయన వచ్చారు, ఆయనతో మాట్లాడాం. నేను ఆయన మాట్లాడుతున్నాను. ఆయన స్పీచ్ అది విన్నారు. సో మొత్తానికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగుందమ్మా, చక్కగా ఉంది. ఎక్కడున్నా మన వాళ్ళు ఏంటి, ఎవరైనా సరే తమ అదుపులో తాముండి ఇతరులను గౌరవిస్తూ ఉంటే బానే ఉంటుంది ప్రపంచం. మరి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వెల్కమ్.